వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము పరమానందయ్య గారి శిష్యుల కథలలో మొదటి కథ వినబోతున్నాం. కథ పేరు అమరేశుడి సందేశం. పురాణ కాలంలో ఇంద్రాది దేవతలు నివసించిన దివ్యనగరమైన అమరావతిలో ఆనాటి తెల్లవారుజామున పవిత్ర కృష్ణవేణి నదీ జలాల్లో పవిత్ర స్నానం చేస్తూ ఉమాసుతుడైన గణపతికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మన పరమానందయ్య గారు. గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబూ ఫలతారు భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. పరమానందయ్య గారు అమరావతి రాజ్యంలో నివసిస్తూ ఉంటారు. ఆ అమరావతి రాజ్యానికి రాజధాని ధరణికోట. రాజ్యాధిపతి నరేంద్రుడు మహాశివ భక్తుడు, యువకుడు, అవివాహితుడు. ఒకప్పుడు తారకాసురుడి చేత స్వర్గం నుంచి తరిమికొట్టబడిన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం ఈ అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇక్కడ కొంతకాలం జీవించారని స్థల పురాణం చెప్పబడుతుంది. తారకాసురుడి సంహారార్థం జన్మించిన ఉమాసుతుడైన కుమారస్వామి తారకాసురుడికి రక్షణ కవచంగా మెడలో ధరించిన దివ్యలింగాన్ని ఛేదించాడు. ఆ దివ్యలింగం 5 భాగాలై భూలోకంలో పడింది. అలా మొదటి భాగం అమరావతిలో పడింది. దానిని తక్షణం ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశాడు అమరేంద్రుడు. అలా ఆ దివ్యక్షేత్రంలో స్వయంభువై వెలసిన శివుని పేరే అమరేశ్వరుడు. తారకాసురుడి మెడలోని శివలింగం 5 ముక్కలైందని విన్నాం కదా కథలో. ఆ 5 ముక్కలు పంచారామాలుగా వెలిసాయని ప్రతీతి. అవి అమరారామం అంటే అమరావతి, దక్షారామం అంటే ద్రాక్షారామం, సోమారామం అంటే భీమవరం, కుమారరామం అంటే సామర్లకోట, క్షీరారామం అంటే పాలకొల్లు. ఇక మనం కథలోకి వెళదాం. ఆ రోజు మహాశివరాత్రి. అమరలింగేశ్వరుడు వెలిసిన అమరావతి క్షేత్రం ఓంకార శంఖానాదాలు, ఘణఘణ ఘంటారావాలు, ఢమఢమ డమరుకధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. అమరేశ్వర స్వామి వారి ఆలయంలో అమరలింగేశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం జరుగుతోంది. ఓం నమః శంభవేచ భయోభవేచ నమః శంకరాయచ నమస్కరాయచ నమశివాయచ శివతరాయచ ఓం అని పరమానందయ్య గారు స్వామివారిని వేడుకుంటున్నారు. స్వామి, నా ప్రియశిష్యుడైన నరేంద్రుడు నీ పూజ చేయకుండా పచ్చిగంగ కూడా ముట్టుకునేవాడు కాదు ఇంతకుముందు. అలాంటివాడు ఇప్పుడు నిన్ను దర్శించి ఈనాటికి 7 ఏడాది అయింది. రాజ్యాన్ని పట్టించుకోవటం లేదు. నిరంతరం రాత్రనక పగలనక సురాపానం సేవిస్తూ ఉన్నాడు. వేశ్యామందిరంలో కాలం గడుపుతున్నాడు. తండ్రి పరమేశ్వర, పరమదయాకర, నీ ప్రియభక్తుడిని పెడదారు నుంచి మళ్లించవా? సలక్షణమైన కన్యతో వివాహం జరిపించి సన్మార్గంలో పెట్టలేవా? తండ్రి, నీకు అసాధ్యం కానిది ఏమీ లేదే. నీ సంకల్పం లేనిదే చీమైనా కుట్టదు కదా. నువ్వు తలుచుకుంటే అంత అని అర్థించాడు. మరుక్షణం చిన్న గాలి తెమ్మర వీచి ఆయన చెవులో గాలి గుసగుసలాడినట్లు, అందుకే కదా గండుచీమల వంటి గడుగ్గాయల్ని శిష్యులుగా నీ దగ్గరికి పంపుతున్నాను. పరమానందయ్య శిష్యులు అంటూ నీకు సంకల్పించి నీ దగ్గరకు పంపించిన నాకు పేరు తెస్తారులే అన్నట్లు వినిపించింది. ఆ అనుభూతికి ఒక్కసారిగా ఒళ్ళు జలతరించినట్లు నిశ్చేష్టుడయ్యాడు పరమానందయ్య. నిజమా? శివుడు సంకల్పించాడా? గండుచీమల్లాంటి గడుగ్గాయల్ని శిష్యులుగా నా వద్దకి పంపుతున్నాడా? ఎవరు వాళ్ళు? వచ్చి ఏం చేస్తారు అనుకున్నారు పరమానందయ్య గారు. పరమానందయ్య గారి ప్రశ్నలకు సమాధానంగా అమరేశ్వరుడి సంకల్పానికి ఆరంభంలా అక్కడే ఆ అమరావతి దివ్యక్షేత్రంలోనే పవిత్ర కృష్ణవేణి నదీ తీరంలో ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ఆ మహాశివరాత్రి నాటి వేకువజామున అమరేశ్వర స్వామివారి ఆలయానికి అభిముఖంగా పవిత్ర కృష్ణానదీ తీరంలో స్నానఘట్టాల్లో ఎందరో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆ స్నానవాటికకు సుమారు మైలు దూరంలో అమరేశ్వర స్నానఘట్టంలో 7 వేద విద్యా విశారదులు నడుములోతు నీటిలో నిలిచి మహాశివుడికి మానసిక అభిషేకార్చనలు నిర్వహిస్తున్నారు. వారి మనస్సుల్లోనే అమరేశ్వర లింగాన్ని సమంత్రకంగా ప్రతిష్ఠించుకొని ఆ లింగేశ్వరుడికి మానసిక పూజా పుష్పాలతో అర్చిస్తున్నారు ఆ మహాత్ములు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః,
ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః అంటూ మనస్సులోనే జపిస్తూ నిశ్చలమైన భక్తితో ఏకాగ్రత మనస్సుతో అమరేశ్వర స్వామిని ఆరాధిస్తున్న ఆ సప్త యువ తపోధనులు ఆ దివ్యక్షేత్రం అమరావతి ద్వీపాధిపతి ద్యుతిమంతుడి పుత్రులు. ప్రతి రాత్రి ఏకాంత వేళలో అమరేశ్వరుని దర్శిస్తూ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు ఆచరించిన మహాశివభక్తులు. పరమేశ్వరుడి సేవకి తమ జీవితాలని అర్పించిన వారి కఠోర తపోదీక్షకి మెచ్చిన భగవంతుడు ఆకాశవాణి ద్వారా, పుత్రులారా, మీ భక్తి ప్రపత్తులకి నేను చాలా సంతోషించాను. మీ అభీష్టానుసారం మీ 7గురిని నా సన్నిధానంలో శివగణాలుగా స్వీకరిస్తాను. మహాశివరాత్రి నాటి లింగోద్భవ సమయంలో మీరు శివపుత్రులై కైలాసానికి చేరుకుంటారు అని ప్రకటించారు. అంతటి గొప్ప వరాన్ని పొందిన ఆ 7గురు భాగ్యశాలురు ఆ మహాశివరాత్రి నాడు కైలాస సన్నిధి తప్ప అన్యభావన లేకుండా నదిలో నిలిచి తదేక ధ్యానంతో సర్వేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నారు. అమరావతి పూర్వనామం క్రౌంచద్వీపం. పూర్వం తారకాసురుడి చేత తరిమి కొట్టబడ్డ ఇంద్రాది దేవతలు శివుడి ఆదేశానుసారం ఆ క్రౌంచద్వీపంలో తలదాచుకున్నారు. అమరులకి నివాసం కావడం చేత అది అమరావతిగా ప్రసిద్ధి చెందింది. తారకాసుర సంహార సమయంలో అతని మెడలోని అమృతలింగాన్ని కుమారస్వామి ఒకే బాణంతో పంచభాగాలుగా ఖండించగా లింగంలోని పంచప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోగా తారకాసురుడు మరణించాడు. పంచఖండాలైన అమృతలింగాలు భూమిపై పడి పంచారామ క్షేత్రాలుగా వెలసాయని ఇంతకుముందు కథలో విన్నాం కదా. ఆ పంచఖండాల్లో మొదటి భాగాన్ని అమరాధిపతి ఇంద్రుడు ప్రతిష్ఠించటం చేత స్వామి అమరేశ్వరుడు అన్న నామధేయంతో ఆ అమరావతి క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. అప్పటి నుండి ప్రతి రాత్రి అమరులు అమరావతికి వచ్చి అమరేశ్వరుని దర్శించుకుని వెళుతూ ఉంటారని ప్రతీతి. అందుచేత అమరులు స్నానం ఆచరించి అమరేశ్వర స్నానఘట్టంలో ఇతరులెవ్వరూ స్నానాలాచరించకూడదు. ఆ ద్వీపాధిపతి పుత్రులు కాబట్టి వారు నిత్యం ఆ స్నానవాటికలో స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ అలా నీటిలో నిలిచి కఠోర తపస్సాచరించి అమరేశ్వరుడి అనుగ్రహం సంపాదించారు. మరికొద్దిసేపట్లో వారి అభీష్టం ఫలించనుంది. వారు 7గురు శివగణాలుగా అవతరించి కైలాసనాథుని సన్నిధికి వెళ్ళబోతున్నారు. అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా. అదే సమయంలో శివ సందర్శనాభి అయిన అమరకాంత, నవయవ్వని, అద్భుత సౌందర్య రాశి చంద్రముఖి తమ ఆనవాయితీని అనుసరించి దివి నుంచి దిగివచ్చి అమరులకి మాత్రమే ప్రత్యేకమైన అమరేశ్వర స్నానవాటికలో సరాసరి అడుగుపెట్టి స్నానార్థం నీటిలో మునిగి చివాలన పైకి లేచింది. అలా ఒకసారి, రెండోసారి, మూడోసారి బుడుంగున మునిగి శిరస్నానమాచరించి లేచినప్పుడు కదిలిన నీటి తరంగాలు సమీపంలోని ధ్యాననిష్ఠులై ఉన్న సప్తముల ధ్యానాన్ని భంగం కలిగించాయి. 7గురు అప్రయత్నంగా కళ్ళు విప్పి అటు చూశారు. నదీ స్నానంతో నిలువెల్లా తడిచిన చంద్రముఖి కూడా ఆ క్షణంలోనే అప్రయత్నంగా వారిని చూసింది. వారు తనని మోహదృష్టితో చూస్తున్నారన్న అపోహతో ఆవేశపడుతూ, ఓరి ఎతులు అయి ఉండి కూడా మీరు అమరులకి మాత్రమే పరిమితమైన ఈ స్నానవాటికలో స్నానమాచరించడమే కాకుండా దేవకాంత అయిన నన్ను మోహబుద్ధితో వీక్షించిన మీరు ఈ క్షణం నుండి మందమతులు అయిపోవుదురుగాక అని శపించింది. మరుక్షణమే నదీ జలాలు ఒక్కసారిగా పైకెగసి ఆ 7గురిని నిలువునా ముంచేశాయి. మరుక్షణం నదీ జలాలు కిందికి జారుతూ యథాస్థాయికి చేరుతుంటే సప్త మహాత్ముల స్థానంలో సప్త మందమతులు అవతరించారు. అదే సమయంలో హఠాత్తుగా భూకంపం వచ్చినట్లు ఆ ప్రాంతం కంపించింది. ఆ ఉత్పాతానికి చంద్రముఖి ఉలిక్కిపడుతూ ఉండగా ఆ స్నానవాటికకి ఎదురుగా ఉన్న భూమి కిర్రుమని శబ్దం చేస్తూ నెర్రలు విచ్చుకుని రెండుగా చీలింది. ఆ చీలికల మధ్య నుంచి భూగర్భంలో నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. నడుము దాకా పైకి లేచి మిగతా అర్ధభాగం భూమిలోనే ఉన్న అతడు ప్రాణం వచ్చిన మట్టి బొమ్మల, సజీవ మృత్తిక ప్రతిమల, ఆభరణాలు, కిరీటం, దుస్తులు సమస్తం మృత్తికని పోలి ఆశాంతం మృత్తికా దేవతలా కనిపించాడు. ఆ మృత్తిక పురుషుని గాంచి భయపడిన చంద్రముఖి అక్కడి నుంచి తక్షణమే నిష్క్రమించే యోచనతో 2 చేతులు ఆకాశం వైపు చాచి ఒక్కసారిగా పైకి ఎగిరింది. మరుక్షణం ఆగు అని హెచ్చరించాడు ఆ మృత్తికా పురుషుడు.
చంద్రముఖి వైపు తను మట్టి కళ్ళతో సూటిగా చూస్తూ, ఆగిపో, ఎలా ఉన్నదానివి అలా కదలక మెదలక మట్టి బొమ్మలా నిలిచిపో అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞానుసారం చంద్రముఖి నదీ తీరానికి 10 అడుగుల ఎత్తులో ఆకాశంలో మట్టి బొమ్మలా చలనం లేకుండా నిలిచిపోయి భయంతో కంఠస్వరం వినిపిస్తుంటే, ఎవరు నువ్వు, భూమిని చీల్చుకుంటూ వచ్చిన భూతానివా అని అడిగింది భయంగా. మరుక్షణం ఆకాశంలో తలుక్కుమని మెరుపులు మెరిశాయి. ఆ మెరుపులు దివ్యదేవతా రూపం దాల్చి ఆకాశవాణిగా ప్రత్యక్షమై, అతడెవరో తెలియదా, తెలియకుండానే ఈ దివ్యక్షేత్రంలో అడుగుపెట్టావా, అతడు ద్యుతిమంతుడు, ఈ క్రౌంచద్వీపం అధిపతి, భూమిసుతుడు, గిరిశ్రేష్ఠుడు, అతని అనుమతి లేకుండా ఎవరూ ఇక్కడ కాలుమోపలేరు. మీ దేవతలు, దేవేంద్రుడు ఈ ద్యుతిమంతుని అనుమతి తీసుకునే పూర్వం ఇక్కడ తలదాచుకున్నారు. అతడు అనుమతి ఇవ్వడం చేతనే మీ అమరులు అమరావతిలో అడుగుపెట్టి అమరేశ్వరుణ్ణి సేవించుకుంటున్నారు. నీ తండ్రి ప్రార్థించటం చేతనే నీకు కూడా ఈ దివ్యక్షేత్రంలో ప్రవేశార్హత లభించింది. అటువంటి మహానుభావుడికి తీరని ద్రోహం చేశావు నువ్వు అని పలికింది ఆకాశవాణి. చంద్రముఖి ఆశ్చర్యపోతూ, ద్రోహం చేశానా ఇతడికా అని రెట్టించింది. అవును, దేవకన్యవనే అహంకారంతో నువ్వు శపించిన ఆ 7 ఎవరనుకుంటున్నావు? ఈ ద్యుతిమంతుడి పుత్రులు, నిరంతర తపోసాధనతో సదాశివుని మెప్పించిన మహాత్ములు, కైలాసంలో పరమేశ్వరుడికి నిత్యసేవ చేయడానికి శివగణాలుగా నియమించబడిన వారు ఈ భాగ్యశాలురు. ఇతడి పేరు కుశగుడు. వారాల్లో మొదటిదైన ఆదివారం శివుణ్ణి సేవిస్తాడు. రెండవ వాడైన మందగుడు రెండవదైన సోమవారం నాడు, మూడవ వాడైన ఉష్ణుడు మూడవదైన మంగళవారం నాడు, నాలుగవ వాడు పేవరుడు నాలుగవదైన బుధవారం నాడు, ఐదవవాడు అంధకార ఐదవదైన గురువారం నాడు, ఆరోవాడు ముని ఆరవదైన శుక్రవారం నాడు, ఏడవవాడు దుందుబి వారాల్లో 7వది అయిన శనివారం నాడు శివుడికి సేవ చేయడానికి వరం పొందారు. ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో ఈ 7 శివగణాలుగా అవతరించి కైలాస సన్నిధికి చేరడానికి నిర్ణయమైంది. ఆ శుభతరుణం కోసం నిరీక్షిస్తూ మహారుద్రాభిషేకంలో నిమగ్నమై ఉన్న వీరిని నువ్వు అపార్థం చేసుకుని అందగత్తెవన్న అహంకారంతో, దేవకన్యవన్న మిడిసిపాటుతో బుద్ధిహీనులు కమ్మని శపించావు. అద్భుతమైన అవకాశాన్ని వారికి రాకుండా చేశావు. మహామేధావులు, మహాశివభక్తులు అయిన వీరిని మందబుద్ధులు గావించిన నీ పాపానికి ఫలం ఏమిటో తెలుసా అంది ఆకాశవాణి ఆగ్రహంతో. మరుక్షణం ద్యుతిమంతుడు కల్పించుకుంటూ, చంద్రముఖి, మానవులన్న చులకన భావంతో నా కుమారులను శపించిన నువ్వు కూడా మానవకాంతవై మానవుడిని వివాహమాడి అతడితో నిండు నూరేళ్లు జీవితం గడుపు. ఆ తర్వాతే అమరత్వాన్ని పొంది మళ్ళీ నీవు ఆ అమరావతికి వెళతావు. పో, నీ పాప ఫలాన్ని అనుభవించు అన్నాడు. వెంటనే చంద్రముఖి గాలికెగిరిన గడ్డి పరకలా దూరంగా ఎగిరిపోయింది. ఆ క్షణమే ఆకాశవాణి అదృశ్యమైపోయింది. అనంతరం ద్యుతిమంతుడు నదీ జలాల్లో మానవ రూపాల్లో శిలాప్రతిమల్లా చలనరహితంగా నిలిచి ఉన్న తన కుమారుల వైపు బాధగా చూసి, నాయనలారా, ఏ జన్మలో ఏ దుష్కర్మమో ఈ జన్మలో మీకు ఈ అవాంతరాన్ని కలిగించింది. ఏ దేవకన్య మిమ్మల్ని శపించిందో ఆ చంద్రముఖికి మీ చేతుల మీదుగా మీరే వివాహం జరిపిస్తారు. ఆ మరుక్షణమే మీకు శాప విముక్తి కలిగి కైలాసవాసులు అవుతారు. అంతవరకు మీరు పరమదయాళువైన పరమానందయ్య గారి శిష్యుల్లాగా మీ శివసేవా వారాల పేర్లే మీ పేర్లుగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని పేర్లతో చరించండి. 10 మందికి ఉపకరించి చరితార్థులు కండి అని పలికి మంత్రజలాన్ని ఆ చలనరహితుల మీద ప్రోక్షించాడు. ఆ మరుక్షణం ఆ 7 చలనం పొందుతుండగా ద్యుతిమంతుడు యథాస్థానంకి ప్రవేశించాడు. భూమి నెర్రెలు కలిసిపోయి ఆ భూభాగం యథాకృతి పొందింది. ఇంతటితో మొదటి కథ పూర్తయింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.